నమస్తే, నేను ప్రసన్న. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఆలపాటికి గెలుపు అంత ఈజీ కాదు. ఏపీలో దారుణం, యువతపై యాసిడ్ దాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో లేదు కనుక తెలుగుదేశం అభ్యర్థుల విజయం అనేది కేక్ వాక్ అయిపోతుందని, పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల బరిలో ఉన్న అభ్యర్థులు సైలెంట్గా ఇంట్లో కూర్చున్నా సరే ఎమ్మెల్సీ పదవి వారిని వరించి వచ్చేస్తుందని ఆ పార్టీ వారు రకరకాల భ్రమల్లో ఉన్నారు. వైసీపీ బరిలో ఉంటే కూడా తామే గెలిచి తీరుతామని వారు విర్రవీగినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే కేవలం వైసీపీ బరిలో లేకపోవడం వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో తెలుగుదేశానికి ఎదురుదెబ్బ తగలకపోవచ్చుననే అభిప్రాయం పలువురిలో ఏర్పడుతోంది. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కోసం తన తెనాలి సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా అందుకు ప్రత్యామ్నాయంగా తనకు దక్కిన ఎమ్మెల్సీ ఆఫర్ను వినియోగించుకుని గెలిచే అవకాశాలు తక్కువే అని పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వైసీపీ చాలా కాలం ముందుగానే తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణులు గమనిస్తూ ఉంటే ఎన్నికలు నిజాయితీగా, పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకం తమకు కలగడం లేదని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని పార్టీ తేల్చేసింది. విజయం ఏకపక్షం అవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. సాధారణ పరిస్థితుల్లో అలా జరుగుతుందేమో కానీ గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఆలపాటి రాజా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అక్కడ వామపక్షాల తరపున ఉపాధ్యాయ సంఘాలతో సన్నిహితంగా ఉండే ఏఎస్ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. ఆయనకు ఈ రెండు జిల్లాల్లోని దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో అనుబంధం ఉంది. అలాగే వామపక్షాలకు చెందిన వివిధ కార్మిక, ట్రేడ్ యూనియన్లతో కూడా సంబంధాలు ఉన్నాయి. వీటి పర్యవసానంగా ఆయా సంఘాలకు చెందిన పట్టభద్రుల ఓట్లన్నీ గంప గుత్తుగా ఆయనకే పడే అవకాశం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న సమయంలో తమ అనుకూలురందరినీ విస్తృతంగా పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించింది. ఇప్పుడు ఆ ఓటర్లందరూ కూడా ఏఎస్ లక్ష్మణరావుకు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. వైసీపీ బరిలో లేకపోయినప్పటికీ వారి ఓటు బ్యాంక్ మొత్తం లక్ష్మణరావుకు అదనపు బలం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆలపాటి రాజా నెగ్గుకు రావడం అనేది అంత సులువు కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నాం కదా, గెలిచి తీరుతామనుకుంటే ఎదురుదెబ్బ తప్పదని అంటున్నారు. ఒకవైపు ఇవాళ ప్రేమికుల రోజు పురస్కరించుకొని ప్రేమికులు ఆనందంగా గడుపుతుంటే ప్రేమ పేరుతో ఓ దుర్మార్గుడు ఒక యువతిపై అత్యంత పాశవికంగా దాడి చేసి తలపై కత్తితో పొడిచి నోట్లో యాసిడ్ పోసి చంపే ప్రయత్నం చేశాడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్యారంపల్లికి చెందిన గౌతమి అనే యువతిని మదనపల్లి అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో అతడు అత్యంత పాశవికంగా దాడి చేసి చంపే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని మదనపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో అమ్మాయిలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు కోసం వచ్చిన మహిళలపై కూడా పోలీసులు అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. ఇలాంటి సంఘటనలో 2 రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో ఓ సిఐపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నారని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలో 2 రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో ఓ సిఐపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇవి ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్.